వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇంటి వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్న ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెనగండ్ల. తక్షణమే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము. బాబు జగజ్జీవన్ రామ్ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎంఆర్పీఎస్ టీడీపీ నేతలు. బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్. ప్రభాకర్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే మరియు నాటి జాయింట్ కలెక్టర్ మాధవీలతపై కేసు నమోదు. అక్రమాలను బయటపెట్టిన తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మీడియా ముందు వాపోయిన ప్రభాకర్. రాజేంద్ర నగర్లోని ఎమ్మెల్యే వెనగళ్ల రాము నివాసం వద్దకు నేడు నియోజకవర్గ ప్రజలు చేరుకొని వారి యొక్క సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. సమస్యలపై వచ్చిన వారితో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి అర్జీలను స్వీకరించి సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. సమస్యల కోసం వచ్చిన వారితో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి సమస్యలను సావధానంగా ఆలోచించి వారి వివరాలను తీసుకొని వెంటనే సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు ఫోన్ చేసి ఆదేశించడం జరిగింది. 10వ వార్డుకు చెందిన ఒక వికలాంగురాల కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే రామును కలిసి గత ప్రభుత్వం తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ అంగవైకల్యం పెన్షన్ తీసేయడం జరిగిందని వివరిస్తూ తన ఆవేదనను ఎమ్మెల్యేకు తెలిపారు. వారి వద్ద నుండి వివరాలు తీసుకున్న ఎమ్మెల్యే రాము తప్పకుండా ఈ ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వెనగళ్ల రాముకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సంవత్సరం నుంచి జాబ్ లేదు, డ్రైవర్ గా చేసేవాడు. నేను ఉద్యోగం లేదు, 70 ఏళ్ళు వచ్చి నేను ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడేమో కొత్తళ్ళకి డబ్బులు కట్టమన్నారు, మేము ఎక్కడ తెచ్చి కట్టము. 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయారు, ఈ బిడ్డ పెద్దది. ఇంటికి నేను చెప్పాను 4 నెలల్లో ఫినిష్ చేస్తానని, ఈ అమ్మాయినేమో పెన్షన్ నేను చేపిస్తానని చెప్పాను. ఇప్పుడు అందరంటే ఈ పిల్లకి నేను చెప్పలేస్తారా మీరే మాట్లాడతారా? నేను పెన్షన్ చేయించినారు కాదు. ఆ స్కూల్ హాస్పిటల్కి వెళ్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి గట్టిగా చూడమని చేత చూడమని చెప్తాను. మీకు ఏం కావాలన్నా గట్టిగా చేసి చూపించింది, ఎక్కడి నుంచి చేయాలి. ఓకే, సరే, థ్యాంక్ యూ అమ్మా. బయట మార్చాలి రావాలి, ఎక్కడికి రావాలి సార్. పథకాలు అది ఎవరు రెస్పెక్ట్ చేయాలి, నాలుగు వచ్చారు. ఈ గవర్నమెంట్కి గవర్నమెంట్ దాంట్లోనే ఎవరు రైతు రస్తున్నా ఎవరు పంపించారు. మీరు మాట్లాడి నేను కూడా మాట్లాడించి ఏం చేయగలరు. ఇక్కడైతే ఉండదు, ప్రైవేట్కి వెళ్దాం, గవర్నమెంట్. ఓకే, శ్రీలంక వచ్చారు మాట్లాడి మీరు వస్తే మేమే మీ దగ్గర రాదు కదా. నేను చెప్పకముందు చెప్పండి లేదా ఎవరో చేతే ఆల్రెడీ తనకి అప్చెప్ చేస్తాడు, చేయించు. అది నాకు అయిపోయినాక కలపండి. నాకు నీకు ఎట్టబట్టి వచ్చినాయి డబ్బులు ఎక్కడ వస్తాడా?
గుడివాడికి అసలు రావట్లేదు పర్వాలేదు అక్కడ. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీఎల్ మరియు బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహనీయుడు చిత్రపటాలకు నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు భారతదేశానికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషిని స్మరించుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు మాదిగ జాతికి ఆయన చేసిన మేలును స్మరించుకుంటూ అనేక మంత్రి పదవులు అధిరోహించి ఆయన చేసిన కృషి మరువలేనిది అంటూ కొనియాడారు. అటువంటి మహనీయులకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని కోరటం జరిగింది. ఇటువంటి మహనీయులను స్మరించుకుంటూ గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేస్తారని, ఇటువంటి వారు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఆదర్శంగా ఉండాలంటూ కొనియాడారు. ఈరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారి ఆదేశాల మేరకు మా పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మేము ఒకే నియోజకవర్గంలో 50 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి 40 సంవత్సరాలు కేంద్రంలో మంత్రి పదవులు, దాదాపు 10 రంగాల్లో మంత్రి పదవులు చేసి బాబాసాహెబ్ ఏదైతే అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని భారత పునర్నిర్మాణాన్ని చేయడంలో బాబు జగజ్జీవన్ రావు గారు కీలకమైన పాత్ర వహించారు. ఆయన ఘనతే ఆయన భారత ఉప ప్రధానిగా చేసేంత స్థాయికి తీసుకెళ్ళింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటు వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ అనేక మందికి బడుగు వర్గాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు దేశంలో ఉన్న పౌర సరఫరా వ్యవస్థని ఆ రోజు ఆహార పదార్థాలు కొరత రానివ్వకుండా ఉండటం కోసం పౌర సరఫరా వ్యవస్థని స్థాపించి ప్రజల్ని ఆహార ధాన్యాల నుంచి ఇబ్బంది లేకుండా చూసిన ఘనత కూడా జగజ్జీవన్ రావు గారిదే. మరి అదే కాదు, ఆయన సంఘ సంస్కర్తగా ఉండి సమాజంలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా, అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పోరాటం చేయడంతో పాటుగానే దేశానికి ఒక వన్యత ఇచ్చే విధంగా పునర్నిర్మాణం, కొత్తగా ఏర్పడిన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పునర్నిర్మించే క్రమంలో బాబు జగజ్జీవన్ రావు గారి సేవలు అనేవి దేశ నిర్మాణానికి, అభివృద్ధికి చాలా కీలకంగా ఉపయోగపడినాయి. అది విమాన రంగంలో ప్రభుత్వ రంగంలో విమాన సర్వీసులను ఏర్పాటు చేసి ఎయిర్ ఇండియాని స్థాపించింది కూడా ఆయనే. అదే కాదు, రైల్వే వ్యవస్థలో కానీ, టెలికాం వ్యవస్థలో కానీ అనేక రంగాల్లో ఆయన యొక్క ప్రాముఖ్యతను చాటే విధంగా ఆయన పనిచేశారు. మొత్తంగా చూస్తే ఈ దేశ ప్రజలు గర్వించదగ్గ నాయకుల్లో జగజ్జీవన్ రావు గారు కూడా ముందు వరుసలో ఉంటారు. వారి యొక్క ఏ ఆశయాలు అయితే ఉన్నాయో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లటమే ఈరోజు మనందరి మీద ఉన్న ప్రధానమైన కర్తవ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వెనుగండ్ల రాము గారి ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? ఈరోజు మరి గుడివాడ నియోజకవర్గం వెనుగండ్ల రాము గారి ఆఫీసులో మేము ఈరోజు కార్యక్రమం జరుపుకోవటం, జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించడం మంచి శుభ కార్యక్రమం. అయితే ఇందులో భాగంగా మరి ఏదైతే ధర్మం అధర్మ యుద్ధంలో ఎంతోమంది దళితులు అసూలు బాసిన చరిత్ర మనం. ఈ దళిత నేపథ్యం అట్లాగనే రాజకీయాల్లో ఆ రోజు ధర్మానికి అధర్మానికి అంటే మనుధర్మం మరి రాక్షస నాయకత్వం మధ్య జరిగిన ధర్మం కాడి నుంచి చూసుకుంటే ఈరోజు వరకు కూడా ఆ రోజు వివక్షత అయితే ఈరోజు మేమెంతమంది మాకు అన్ని సీట్లు అనే స్థాయికి మేము ఎదగటం అనేది ఇవాళ దళిత వర్గం ఇవాళ ఒక స్థానం సంపాదించుకున్న చరిత్ర. కాబట్టి అట్లాంటి చరిత్రలో కొన్ని రాజకీయ పార్టీలతో పోరాడుతూనే కుల వివక్షత ఎక్కడైతే ఉందో ఆ వివక్షతో అనేక రాజకీయ పార్టీల ధర్మంలో అధర్మంలో ఈ దళిత రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం, స్థానాల కోసం మేము పోరాడుతూ ఉన్న చరిత్ర. అందులో భాగంగా మరి ఈరోజు అనేక రూపాల్లో ఏదైతే రాజ్యం అణిచేస్తూ ఉందో, ఏదైతే రాజ్యం కుల వివక్షతకి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ ఏదైతే రాజ్యాలు ఏలిన చరిత్ర ఉందో అక్కడి నుంచి కూడా
ఒక కులం ఇంకొక కులం అణిచివేత అనే దానిలో భాగంగా ఆ స్థానాలని ఆక్రమించుకునే దానిలో యుద్ధంలో మరి అసూలు బాసిన నాయకుల్లో మరి ఒక అంబేద్కర్ గారు, అట్లానే మరి బాబు జగజ్జీవన్ రావు లాంటి ప్రతినిధులు మన భారతదేశంలో మనకి ఆదర్శంగా కనపడుతున్న చరిత్ర. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ నాయకులను ఏదైతే ఉందో ఆ నాయకులను ఆదర్శంగా తీసుకుని ఇవాళ దళిత నాయకత్వం ఒక స్థానం సంపాదించుకోవాలనేది మేము కాంక్షిస్తూ ఉంది ఈరోజు గుడివాడ నియోజకవర్గం నుంచి. అందుకే గుడివాడ నియోజక ప్రజానికానికి మేము ఒకటి హామీ ఇస్తున్నాం, మీరు వ్యూహాలు ఎత్తుగడలు మీరు మాకు వదిలేయండి. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న దళిత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సామాజిక వర్గం తరపున మేము మీకు నియోజకవర్గం ప్రజలుగా ఇక్కడ ఉన్న మేము అన్ని విభిన్న కులాలు అయితే ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అయితే ఏమున్నామో మీకు హామీ ఇస్తున్నాము. ఈ వ్యూహాలు ఎత్తుగడలను మాకు వదిలేయండి. ఏ పార్టీలో ఉన్న దళిత వర్గం అయినా కూడా ఇవాళ నాయకుల్ని ఆదర్శం తీసుకుని నడవాలని ఈ వేదిక నుంచి కోరుకోవడం జరుగుతుంది. జగజ్జీవన్ రావు గారు మరి ఆ రోజున బ్రిటిష్ వారి యొక్క పాలనలోని మన దళిత సామాజిక వర్గాలకి ఓటు లేకపోతే ఓటు వేసే అధికారం కూడా మనకి ఇవ్వని పక్షంలోని మరి మన దళితుల కోసం దళితులకి రాజ్యాంగబద్ధంగా ఓటు వేసే హక్కు కల్పించాలని వాళ్ళ మీద పోరాటం చేసి మనకి ఓటు హక్కు కల్పించిన మహనీయుడు మరి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఆశయాల సాధన కోసం మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోని వెనుగండ్ల రాము గారు మరి బాబు జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని గుడివాడని గ్రీన్ గుడివాడగా చేయడానికి ఆయన ఎంతో కృతనిశ్చయించుకున్నారు. అతని ఆశయ సాధనలోని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధిగా నేను కోరుతున్నాను. అట్లాగే ప్రత్యేకించి ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల తరపున జగజ్జీవన్ రావు గారికి మరొక్కసారి ఘన నివాళులు తెలియజేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి మరి రాము గారు ఎమ్మెల్యేగా రాము గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో మరి చేయటం మరి ఎంతో గొప్పతనంగా ఉంది. ఎందుకంటే మరి ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మరి ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాల్ని దళితులకి అందే విధంగా ఆయన సంస్కారం చేశారు. కేంద్రంలో ఉన్న మినిస్టర్లు ఆయన చేయని శాఖ లేదు. అలాగే రైల్వే శాఖ కానీ మరి వ్యవసాయ శాఖ కానీ మరి కార్మిక శాఖ కానీ అన్ని శాఖల్లో కూడా ఆయన ఆధిపత్యాన్ని అమలుపరిచి మరి పేదలకి దళితులకి అందరికి కూడా ఇచ్చేసాడు. ఇవాళ మరి ఎఫ్సీ గోడౌన్లు మరి గిడ్డంగులు కానీ ఆహార నిమిత్తం దీన్ని కూడా ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్కి ఇది ఉన్నప్పుడు అన్నీ కూడా ఆయన చేశాడు. అలాగే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మరి ఆ పదవులకి వన్ని తెచ్చిన ఆయన కాబట్టి మరి ఆయన నడవచ్చిన బాటలో మేము కూడా మరి దళిత జాతి అందరూ కూడా మేము నడిచి దాన్ని అలాగే మేము అమలు చేస్తామని నేను మరి అట్లాగే చేసి మేము సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ బీజేపీ కార్యాలయంలో సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మరియు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాబు జగజ్జీవన్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సూర్యగాంధీ, వలపర్ల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ మూలమైన నాయకులు మరి జనసంఘ్ స్థాపించి 1951 జనసంఘ్ స్థాపించి అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీగా ఎదిగి హిందూ తత్వానికి మద్దతు పలికి హిందూ జాలం మీద అనేకమైన కార్యక్రమాలు చేసిన ఘనత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది. వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారమే ఈరోజు దేశ ప్రధాని మోడీ గారు కూడా నడుస్తూ మరి దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతున్నాము. అదేవిధంగా మరొక నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన దళితుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారు ఉప ప్రధానిగా లేబర్ మినిస్టర్గా ఉండి చేసి దళితుల కోసం పాటుపడ్డ వ్యక్తి. ఆయనకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మా నివాళులు అర్పిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జనసంఘ్ వ్యవస్థాపకులు, అనేక హిందూ సంస్థలు స్థాపించినటువంటి మహానుభావుడు. ఈ భారతదేశానికి ఎందరో త్యాగదనులు ఉన్నారు. వారిలో అతి ముఖ్యమైన కొద్ది మందిలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి జీవితాన్ని త్యాగం చేసి ఈ భారతదేశ ఉన్నతి కోసం
వారి జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారు 1901లో జన్మించడం జరిగింది. వారి జీవితంలో అనేక మలుపులు తిరుగుతూ మరి మొట్టమొదటి పార్లమెంట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి అటు పిమ్మట నెహ్రూ గారితో విభేదాల వల్ల వారు బయటికి రావటం, ఒక హిందూ సంస్థని ఏర్పాటు చేయడం, తద్వారా మరి అనేక మంది జాతీయవాదులతో జనసంఘను స్థాపించి ఆ తర్వాత జనతా పార్టీని కూడా స్థాపించినటువంటి మహానుభావులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారు చూపించినటువంటి బాటలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది అనే విషయంలో ఎటువంటి అతియోశక్తి లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి ఈ 10 సంవత్సరాల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అడుగుజాడల్లోనే భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇంత ఎత్తుగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే కారణం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారే అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త గుర్తెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్యాంప్రసాద్ ముఖర్జీ. భారత మాజీ ఉప ప్రధాని, మరో భారతీయ ఆణిముత్యం డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి కూడా ఈరోజే కావడం, మరి భారతీయ జనతా పార్టీ వారిద్దరికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తుంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరి కేవలం ఎస్సీలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాల జీవనానికి మెరుగుపరిచే విధంగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. అనేక మంది కూడా వారి అడుగుజాడల్లోనే ఈరోజు మన దేశం ముందుకెళ్తుందని అనే మాటలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానుభావుల కన్నా ఈ దేశంలో మనందరం కూడా పుట్టడం గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గుడ్మన్పేట వద్ద ఉన్న జగజ్జీవనరావు విగ్రహానికి ఎంఆర్పీఎస్ నేతలు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం జరిగింది. దేశ ఉప ప్రధానిగా కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టిన బాబు జగజ్జీవనరావు నాడు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఇటువంటి మహనీయులకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరటం జరిగింది. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించేందుకు ఎంఆర్పీఎస్ ఎప్పుడు ముందుంటుందని, కేవలం మాదిగ జాతికే కాకుండా భారతదేశానికి ఆయన ఆదర్శనీయులని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న దళిత కుటుంబాలకు ఆరాధ్యమైనటువంటి బాబు జగజ్జీవనరావు గారి 38వ వర్ధంతిని గుడివాడ పట్టణంలోని గుడ్మన్పేట నందు జరుపుకోవడం చాలా విచారించదగ్గ విషయం అయినా కానీ జాతిని మేల్కొల్పడానికి బాబు జగజ్జీవనరావు గారు చేసిన కృషిని మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత జాతికి అందరికీ మేము ఒకే విషయం చెప్తున్నాం. బాబు జగజ్జీవనరావు గారు కళ్ళ కన్నా సమాజాన్ని, ఇప్పుడున్న దళిత సమాజం నిర్మించాలి అంటే మనం ఏం చేయాలి? బాబు జగజ్జీవనరావు గారి జీవితం పూలపాట కాదు, అది ఒక ముళ్ళపాట లాంటిది. లేని కుటుంబంలో, ఆస్తిపరంగా ఏమీ లేని కుటుంబంలో పుట్టిన బాబు జగజ్జీవనరావు గారు ఆ దీనస్థితిలోనే ఉన్నతమైన విద్యను అభ్యసించి బీహార్లోని అనేకమైన స్థానాల్లో అసెంబ్లీగా పోటీ చేసి గెలుపొంది సుదీర్ఘమైన పార్లమెంటేరియన్గా చరిత్ర సృష్టించిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఆయన అన్ని విజయాలు సాధించడానికి ఒకటే ఒక కారణం, ఆయనలో ఉన్న అచంచలమైన కార్యదీక్ష తత్వం. మనలో కూడా బాబు జగజ్జీవనరావు గారి తత్వం ఏదైతే ఉందో ప్రతి దాన్ని మనం సాధించగలం. ఏ జాతిలో పుట్టినా, ఎట్టడుగు జాతిలో పుట్టినా మనం కూడా బాబు జగజ్జీవనరావు గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సమాజంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పార్టీలు, కులాలు మన ఎంతవరకు ఉపయోగించుకుంటాయంటే
ఒక స్థాయి వరకు మాత్రమే. ఆ స్థాయి నుండి ఉన్నతమైన స్థితిలో మనం వెళ్ళాలంటే బాబు జగజీవన్ లాగా మనం చేసే పని గురువులైన అంబేద్కర్ గారిని, బాబు జగజీవన్ గారిని వాళ్ళ ఆలోచనలు మనం వాటిని ఆశ్రయించి ఆ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అయితే భారతదేశంలో ఉన్న అనేకమైన మందికి ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇస్తుంది. కానీ భారతదేశంలో ప్రపంచ దళిత జాతి ముద్దుబిడ్డ, భారతదేశ దళిత జాతిని తన యొక్క మేధస్సుతో ఉన్నతమైన భావాలతో ఒక ఉన్నత స్థితికి తెచ్చినటువంటి మన ఆప్తులు, మన జాతి ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రావు గారి 38వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజున భారతదేశంలో పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు. మన గుడివాడ పట్టణంలో కూడా మన జాతి ముద్దుబిడ్డలందరూ కలిసి ఆయనకు పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది. చాలా సంతోషం. అందులో నేను కూడా పాలు పంపులు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. కారణం ఏంటంటే రాజకీయ పరిణామంలో రాజకీయ నాయకులు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే పొలిటీషియన్స్ అంటారు, రెండవది స్టేట్స్మెన్ అన్నారు. ఇంగ్లీష్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రాజకీయ నాయకుడినేమో పొలిటీషియన్ అంటాడు, స్టేట్స్మన్ అంటే రాజనీతిజ్ఞుడు. ఈ బాబు జగజీవన్ రావు గారు రెండవ రకంలో అంటే రాజనీతిజ్ఞుడిగా, స్టేట్స్మెన్గా ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే ఆయన అకుంఠిత దీక్ష, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే దేశంలో అంటరానితనము, చదువుకునే పరిస్థితి లేక ఆయన పడిన బాధలు ఇంత అంత కాదు. రాజకీయంగా ఉన్నతమైన స్థానంలోకి ఎదిగినటువంటి బాబు జగజీవన్ రావు గారిని ఆ రోజు ఉన్నటువంటి కుహనా రాజకీయాలు చేసి భారతదేశంలో రాత్రికి రాత్రి ఆయన ప్రధానమంత్రి కాకుండా ఉదయాన్నే ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి బాబు జగజీవన్ రావు గారు ప్రధానమంత్రిగా ఆ రాత్రి 12 గంటలకు రాజకీయ పరిణామాలు తారుమారు చేసేసి ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క 38వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న కార్యక్రమంలో నేను పాల్గొంచుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అటువంటి ఒక మహానుభావుడికి దండ వేసి నా జన్మను చరితార్థం చేసుకునేటువంటి రోజుగా భావిస్తున్నాను. ఈ దళిత జాతిలో పుట్టినటువంటి నాయకులు చాలామంది కూడా ఇంకా కూడా వెనుకబడే ఉన్నారు, వెనుకబడితనాన్నే అనుభవిస్తున్నారు. ఇంకా ముందుకు ఎప్పుడు పోతారో అనేది అర్థం కాని పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, బాబు జగజీవన్ రావు కానివ్వండి, కాన్షీరామ్ కానివ్వండి, అత్యంత ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తులుగా, గొప్ప రాజకీయ వ్యక్తులుగా, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా ఉన్నారు. అటువంటి వారి యొక్క జయంతుల్ని, వారి యొక్క వర్ధంతుల్ని జ్ఞాపకం చేసుకుంటమే కాదు, మనము ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే గారెలు, చికెన్ బిర్యానీలు, మటన్లు పెట్టి వాళ్ళను ఊరేగించుకుంటా సిగ్గు ఎగ్గు లేకుండా తీసుకొని వెళ్ళేటువంటి విధానంలోనే ఇంకా బ్రతుకుతున్నాం మనం. మన జాతి నాయకుడి కోసం మనం ఏమీ చేయలేని పరిస్థితి. మన జాతి నాయకుడికి ఒక ఫోటోకు దండ వేయడానికి కూడా వెనకాడేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిత్వాల మధ్యన ఇంకా ఏ రోజుకి ఈ యొక్క దళిత జాతి అభివృద్ధి చెందుతుందనేది చెప్పలేనటువంటి పరిస్థితి. రాజకీయ వ్యక్తంగా కూడా పోరాటాలు చేశాం, పోరాట సమితులు చేశాం, మీటింగులు పెట్టాం, రోడ్డు బాటలు పట్టాం, రైలు బాటలు పట్టాం, ఆఖరికి ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఈ యొక్క దళిత జాతి కోసం మనం ఏమీ చేయలేను. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిలా చేసిన
అవినీతిపై గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ రెడ్డి గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభాకర్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన 2 టౌన్ పోలీసులు మాజీ శాసనసభ్యులు కొడాలి నాని మరియు వైసీపీ నేతలతో పాటు అప్పటి జేసీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై సెక్షన్ 448, 427, 506 మరియు 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. సార్, నా పేరు దుగ్గిరాల ప్రభాకర్ అండి. మాది గుడివాడ ఆటో నగర్ 4వ రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011వ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాల నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవీలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది, ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి తెల్లవారులు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి. ఒక పెద్ద మనిషి, వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ బెదిరింపులు కొనసాగకుండా ఉండాలంటే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మీ ముఖంగా, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా లేఖ వ్రాద్దామని నేను అనుకుంటున్నాను. నాకు, నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించమని. ప్రాణ భయం మిమ్మల్ని ఏదో చేస్తామన్నట్టు మధ్యవర్తుల ద్వారా, పెద్ద మనుషుల ద్వారా మాట్లాడిస్తున్నారు. కావున నాకు రక్షణ కల్పించవలసిందిగా మీ ముఖంగా, పత్రికా ముఖంగా. అప్పుడు కేసు పెట్టలేదా సార్ మీరు? అప్పుడు 2011లో కేసు పెట్టినప్పుడు కేసు ఎవరూ తీసుకోలేదండి. మాధవీలతారెడ్డి గారి ప్రోద్బలం వల్ల, ఆవిడ జాయింట్ కలెక్టర్గా ఉన్నందువల్ల ఎవరూ తీసుకోలేదండి. 2019వ సంవత్సరం అండి. 2019వ సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరూ ఏ విధమైన కేసు తీసుకోలేదండి. అందుకని ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మా అమ్మగారి మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు, కొడాల నాని గారు, మాధవీలతారెడ్డి. ఏ కారణం చేత అంటే ఈ వాసుదేవరెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడౌన్లో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేమిటి అని అడిగితే, మీ అందరికీ సమానం చెప్పిన పని మాకేంటని పచ్చి బూతులు మాట్లాడుతూ మా అమ్మగారిని దూషించారు. ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో. అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు, మాధవీలతారెడ్డి గారు, కొడాల నాని గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను. శివ ఇంటీరియర్స్ అధినేత శివ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టె హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ నాగవరపాడులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నవభారత్ స్టోర్ అధినేత గఫర్, వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపయ్య, కంతటి హరిబాబు, మాకుల సత్యం, కమ్మో నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు, అత్యంత సన్నిహితులు, మా సోదర సమానులైన శివ ఇంటీరియర్స్ అధినేత ఎం శివ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మున్సిపల్ ప్రాథమిక ప్రైమరీ స్కూల్ నందు పుస్తకాలు మరియు వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా శివగారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. సంవత్సరానికి 4-5 కార్యక్రమాలు చేస్తారు. తన వంతు తను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం కానీ మీద ఇతర సంఘాలకు కూడా చేస్తూ ఉన్నాడు.
వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మిత్రమండల సభ్యులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు ఇచ్చేసినటువంటి సయ్యద్ జబీర్ గారికి మరియు గఫార్ గారికి మరియు తిరుపతి గారికి మాగుల్ సత్యం గారికి నాగమణి గారికి తాతారావు గారికి హరిబాబు గారికి ఇక్కడికి ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన స్కూలు హెచ్ఎం గారికి మరి సిబ్బంది వాళ్ళందరికీ కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు పుట్టిహరి కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్ శివ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పుస్తక పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన మా తమ్ముడు టీఎన్ఎస్ఎఫ్ నా అధ్యక్షులు మరియు సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా చురుగ్గా పాల్గొని మా సయ్యద్ జబీర్ రావడం చాలా అభినందనలు ఆయనకి. ఈరోజు పుస్తక పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచిదండి. పిల్లలకి ఏం కావాలో ఏంటో తెలుసుకొని ప్రతి చోట మొన్ననే ఒక స్కూల్ ఓల్డ్ టౌన్ 2 స్కూల్లో గొడుగులు పంపిణీ కార్యక్రమం పెట్టారు మా పుట్టి హరిబాబు గారు. ఇక్కడ పిల్లలకి ఏ అవసరాలు ఉంటాయో తెలుసుకొని వాళ్ళకి అవి అందిస్తూ చదువులో ప్రోత్సహిస్తున్నారు. చాలా చాలా అభినందనలండి. మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను మా పుట్టిహరి కుమార్ గారికి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు, నిండు నీరేళ్లు హ్యాపీగా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటాను. మానవ సేవే మాధవ సేవ అనే నిదానంతో శ్రీకృష్ణ యాదవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో మన శివ గారు పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషం. పుట్టినరోజు కార్యక్రమం అనేది చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. ఇలా పేద విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా చాలా అరుదు. అలాంటి శివగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అక్కడ పుస్తకాల కార్యక్రమం పంపిణీ చేయడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే పెద్దలు, గౌరవనీయులు పెద్దలు, కమిటీ సభ్యులు కూడా వాళ్ళు నాతో పాటు కలిసి ఈ పుస్తక కార్యక్రమాన్ని పంపిణీ చేసినందుకు చాలా చాలా అభినందనలు. అలాగే ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి శివ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని ఇప్పుడు పెద్దలు చెప్పారు. అలాగే రానున్న రోజులు కూడా ఆయన కార్యక్రమాలు ఇంకా చేసి అందరి అభిమానులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా 2 పనులు చెప్పాలి. ఒకటేమో అది శివ పుట్టినరోజు సందర్భంగా దాదాపు సంవత్సరానికి 4 ప్రోగ్రాంలు ఇస్తున్నారు. ఆయనకు అభినందనలు చెప్తూ ఆయన ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే రెండోది, మన హరిగారి గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువగానే ఉంటుంది. మొన్ననే గర్ల్స్ హై స్కూల్లో గొడుగులు పంపిణీ చేశారు. ఇవాళ ఈ స్కూల్ మొన్న ఈ వేసవి కాలంలో మన చాలామందికి పేదలకు వృద్ధాశ్రమంలో భోజనాలు, దుప్పట్లు, తర్వాత అన్నదానాలు, ఇంకా ఏ కాలం వస్తే ఆ కాలం అవసరమైతే మజ్జిగ కూడా బాగా ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ. ఈ కాలం ఆ కాలం లేదు, శీతాకాలం వచ్చేది దుప్పట్లు. ఈ వేసవికాలం పిల్లలు స్కూల్ తెరవగానే వాళ్ళ కోరికలు ఏమున్నాయి అని రాసుకొని దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని ఆ కార్యక్రమం నెరవేరుస్తాడు. అలాంటి చేయటం ఆయనకు చాలా కష్టము. ఆయన ఎందువల్లంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, పనిచేసేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. అలాంటి హరికుమార్ గారు ఎప్పుడు ఒక్కరోజు టైం ఇచ్చినా మనలందరినీ పోగు చేసి ఈ కార్యక్రమం రప్పించి ఎంతటి కార్యక్రమం అయినా చేయగలరు. అలాంటి హరికుమార్ గారికి ఎంత తక్కువ చెప్పినా మనం తక్కువ అయింది. అలాంటి హరికుమార్ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ పేరున వారి పేర్లు చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి పేరున వారు. అలాగనే ఇప్పుడు ఈ స్కూలు చాలా వరదలో వెళ్ళాము వాళ్ళ పైకి. ఇప్పుడు చూస్తే అసలు రూపురేఖలే మారిపోయినాయి. అలాంటి ఆ స్కూల్కి కూడా మనం కూడా ఎంకరేజ్మెంట్ చేసి ప్రతి కార్యక్రమం ఈ స్కూల్ ఇట్లాంటి స్కూళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్వాహకులు రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శివ ఇంటీరియర్స్ అధినేత మెరుగుమల శివ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా వారు భావించి మరి ఈ బాలలకి ఈ వితరణ కార్యక్రమాన్ని వారు చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు కూడా ఆయన పుట్టినరోజు ఇక్కడ చక్కగా కేక్ కట్ చేసి ఈ బాలల సమక్షంలో చేసుకుని వారికి నోట్ పుస్తకాలు, పలకలు అనేక రకాల అయినటువంటి వితరణ కార్యక్రమం జరుగుతూ ఎంతైనా ముదాహం, అభినందనీయం. ఈ రకంగా వారిని అభినందిస్తూ
మరి మరిన్ని కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాలని అధ్యక్షులు వారిని కోరుతూ జై మాధవ్, జై జై యాదవ్. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం పుట్టికూరు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్స్ శివగారి పుట్టినరోజు సందర్భంగా నాగార్పాడు రోడ్లోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కేక్ కటింగు, నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. శివగారు ఇంతకుముందు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు హరికుమార్ గారి ఆధ్వర్యంలో చేసి ఉన్నారు. ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అష్టైశ్వర ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణకు బదులుగా ఆర్థిక వర్గీకరణ నిర్వహించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర మాల మహానాడు నాయకులు అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ అన్నారు. గుడివాడ అంబేద్కర్ భవన్లో జయరాజు మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ ద్వారా ఎస్సీలలో పేదలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈరోజు నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే మాల సంఘం గౌరవాధ్యక్షుడిగా స్టేట్కి, అలాగే కృష్ణా జిల్లా అంబేద్కర్ భవన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక మాలవాడిగా పుట్టి ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్గా ఏర్పాటు చేసి ఎస్సీలను ఒకటిగా ఉండమన్నాడు, ఆ విధానం ఎడగొట్టుకుంటూ మాలమాదిలకి అన్నమలో ఉన్న మాలమాదిలు ఎడగొట్టి అధికారం చెప్పటాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేయడం జరిగింది. దాని నిరసనగా మాలమహానాడు ఏర్పాటు చేసి 97లో గుడివాడలో 1,00,000 మంది పైగా పివిరావు గారి అధ్యయనంలో పళనిస్వామి గారు నేను కలిపి ఇక్కడ గుడివాడలో మాలమహానాడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే 1,00,000 మంది పైగా అటెండ్ అవ్వడం జరిగింది. విధానం వ్యతిరేకిస్తూ ఆగస్టు 11, 97 తారీఖు సెక్రటరీ ముట్టడి హైదరాబాద్ పెడితే ఆ గొడవల్లో 2 మాలలు మరణించడం జరిగింది. ఈ స్థితిలో మీ కోర్టును ఆశ్రయించగా ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ షెడ్యూల్ క్యాస్ట్ 1 రాశారు, ఆ విధానాన్ని తప్పడుతూ సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఈ మాలమాదిలు ఐక్యంగా షెడ్యూల్గా ఉండాలి తప్పితే వర్గీకరణ చేయడం కుదరదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది నవంబర్ 25, 2004. ఆ విధానాన్ని ఇంకా మందాకృష్ణ కొనసాగిస్తూ ఏదైతే ఎస్సీ ఇది ఒకటిగా ఉండి బీసీ ఎస్టీ మైనారిటీలని 80% మనం ఉన్నాం, రాజ్యాధికారం సాధించమని ఏదైతే అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు ఇచ్చాడో ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని అధికారం చేపట్టే బదులు ఏదైతే బలమైన వర్గాలు ఉన్నాయో మాలమాదిలు కలిస్తే ఇక మాటలు సాగమని చెప్పి 15% ఉన్న అగ్రవర్ణాలు కలిపి ఈ కుట్రలో నడిదీసి పరిపాలించే పరిస్థితిని ఫస్ట్ నుంచి చేపట్టుకుంటూ వస్తున్నాయి. అంతకుముందు కూడా అంబేద్కర్ గారు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ కోసం ఆయన కృషి చేసి రాజ్యాంగం రాశారో ఆయనకి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న గవర్నమెంట్లో లా మినిస్టర్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ గురించి అలాగే హిందూ కోడ్ బిల్ గురించి అడగడం జరిగింది. దాన్ని కూడా అక్కడ తిప్పికొట్టితే ఆయన రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఆయన అన్నారు నెహ్రూ గవర్నమెంట్లో ఉన్న పటేల్ కానీ వాళ్ళు కానీ ఒక ఎస్సీలకి ఎన్ని ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారని అంబేద్కర్ కోరినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒక డిపార్ట్మెంట్ కూడా ఎస్సీలకి ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరగల. దాన్ని ప్రస్తావించగా పటేల్ గారిని దాని తర్వాత చూద్దాన్ని పక్కన పెట్టి చేయడం జరిగింది. అదే విధానం ఇంకా అమలు జరుగుతూనే ఉంది. అప్పుడు ఏదైతే సంస్కృతి ఉందో ఈ దేశంలో అదే సంస్కృతి ఇంకా ఎస్సీ ఎస్టీల మీద జరుగుతూనే ఉంది. విధానం తప్పడుతూ వర్గీకరణ రద్దు చేసిన పిదప ఇప్పుడు మరలా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేసి మందకృష్ణ పిలిచి నేను వర్గీకరణ చేస్తాను, అసలు రాజ్యాంగాన్ని మారుస్తాను విధానం మాట్లాడడం జరిగింది. దాని సపోర్ట్గా ఉన్న తెలుగుదేశం కూడా తమిళనాడు కూడా అప్పుడు నేను వర్గీకరణ చేశాను మళ్ళీ చేస్తానని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది.
టీడీపీలో కొనసాగుతున్న మీ ఆత్మాభిమానం దెబ్బతిని మాలంటే ఏ పార్టీకి అవసరం లేదా, స్టీలు ట్యాక్సులు అన్నీ ఉండవు కనుక ప్రతి ఒక్క కంపెనీ వచ్చి ముందుకు వచ్చి ఆ యొక్క కంపెనీలు స్థాపిస్తారు. మల్టీనేషనల్ కంపెనీలు, ఆ కంపెనీలో అనేక మందికి ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగం కూడా ఇక్కడ నిర్మూలన అవుతుంది. కనుక ప్రత్యేక హోదాని అడగమని చంద్రబాబు గారిని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారిని కూడా కోరుతున్నాం. 1945 సెప్టెంబర్ 30 అంబేద్కర్ గారు కూడా వచ్చడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ గారు శంకుస్థాపన చేశారు. ఆ భవన్లో ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం. ఆ భవన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీట్ ఉంది. దీనికి కారణం మొన్న అంబేద్కర్ జయంతికి ఏప్రిల్ 14కి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే రాము గారు వచ్చి ఇక భవనాన్ని అభివృద్ధి చేస్తాం, డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇది చేయాలని కోరుతూ త్వరలో దీన్ని ఈ నిధులు కూడా జీవనం 35 తరపున చంద్రబాబు అప్పుడు సీఎంగా ఉండగా జీవనం ఇచ్చి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత అంబేద్కర్ భవన్ శంకుస్థాపన వైఎస్ రాజశేఖర్ గారు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఇది కంప్లీట్ అవ్వలేదు కనుక ఇది కంప్లీట్ చేసి చంద్రబాబు ఆధ్వర్యంలో దీన్ని ఓపెన్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే నెహ్రూ సెంటర్లో అంబేద్కర్ స్టాట్యూని గౌతమ్ సెంటర్లో తొలగించే విధానంలో మేము ప్లేస్ అయితే నెహ్రూ సెంటర్లో మాజీ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యే నాని గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలో వచ్చిన ప్రతి ఎమ్మెల్యే చేయొచ్చు, మినిస్టర్ చేయొచ్చు, అంతమంది సీఎంలు చేయొచ్చు. కానీ ఈ యొక్క విధానం కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఈ పార్టీ వస్తుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ వస్తుంది. కానీ ఏదైతే రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సెంటర్ ఏదైతుందో నెహ్రూ సెంటర్లో ఇక్కడ కాంగ్రెస్ విగ్రహం నేనే ఇస్తాను, నేను ఓపెన్ చేస్తానని చెప్పి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే రాము గారు ఎమ్మెల్యే అవ్వకముందే చెప్పడం జరిగింది. కనుక ఆయన మీ అంతా దళిత ఐక్య అందరం కలిసి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని సంఘాలు కలిసి ఆయన కలవడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆయన గుడివాడ వచ్చినప్పుడు ఆయన కలిసి కోరి అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయమని అడుగుతాం. త్వరలో కూడా అదిగా ఏర్పాటు చేసి దాన్ని త్వరలో ఓపెన్ చేస్తారని ఆశిస్తూ, ఏదైతే అంబేద్కర్ ఆశించాడో దేశం అభివృద్ధి చెందాలని, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఈ యొక్క కారణం మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సరిపోతారు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ సీట్లు మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ఆ మెజార్టీ సపోర్ట్ బీజేపీకి ఉంటుంది కనుక మోడీ గారు మీకేం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారి ఆధ్వర్యంలో మల్లంపల్లి రామకృష్ణ జయంతి సందర్భంగా వారి అన్నయ్య మల్లంపల్లి వెంకట్రావు గుడివాడ ఏరియా హాస్పిటల్లో బాలింతలకు, చిన్నపిల్లల వార్డులో, జనరల్ వార్డులో అందరికీ బెడ్ మరియు బిస్కెట్లను, ఫుడ్స్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి గారు, లయన్స్ క్లబ్ ప్రగతి అధ్యక్షులు నల్లూరి శేషగిరిరావు, జిల్లా నాయకులు వేణుబాబు, మహంకాళి వీరశేఖర్, పామతి కేశవరావు, వై విజయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి గుడివాడ వారి ఆధ్వర్యంలో మా తమ్ముడు మల్లంపల్లి రామకృష్ణారావు గారి 68వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులందరికీ కూడా పళ్ళు, రొట్టె, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన జిల్లా పరిషత్తులో సూపరింటెండెంట్గా చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎంతో చేయూతనిచ్చాడు. ఆయన చేసిన సేవలు మరువలేనివి. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. లయన్స్ క్లబ్ గుడివాడ ప్రగతి వారి ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖు నుంచి మా నూతన అధ్యక్షులు మరి నల్లారి శాసగిరిరావు గారు, ఇది వారికి 7వ కార్యక్రమం. రోజుకు ఒక కార్యక్రమం కన్నా మంచి కార్యక్రమాలు మంచి ఉరవడగా వారు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మా క్లబ్ సీనియర్ సభ్యుడైనటువంటి మల్లంపల్లి వెంకటరావు గారు వారి తమ్ముడు మరి రామకృష్ణ గారు వారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇది గతంలో ఇలాగే మేము లయన్స్ క్లబ్ ప్రగతి వారి తరఫున హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు చేశాము. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తామని తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇంటి వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్న ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెనగండ్ల తక్షణమే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే రాము. బాబు జగజ్జీవన్ రామ్ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎంఆర్పీఎస్ టీడీపీ నేతలు. బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్. ప్రభాకర్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే మరియు నాటి జాయింట్ కలెక్టర్ మాధవీలతపై కేసు నమోదు. అక్రమాలను బయటపెట్టిన తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మీడియా ముందు వాపోయిన ప్రభాకర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.